దేవకి అనే ఆమెకి కంసుడు తమ్ముడు. ఆమె వసుదేవుడు అనే ధర్మాత్ముడిని వివాహం చేసుకుంది. వివాహం జరిగిన రోజే ఆ కంసుడికి ఆకాశవాణి ఇలా ఇచ్చింది: నీ చెల్లెలు దేవకికి జన్మించబోయే 8వ బిడ్డ నిన్ను సంహరిస్తాడు అని. ఈ మాట వింటూనే కంసుడు కోపంతో తన చెల్లినే చంపబోయాడు. అప్పుడు వసుదేవుడు కంసుడిని నీ వాల్యంగా ప్రణాళం చేస్తున్నాను. ఓ రాజా, దయచేసి ఆమెను చంపకు. నీకు భయం ఉన్న బిడ్డను పుట్టిన వెంటనే నీకు అప్పగిస్తాను అని. అంతేకాదు, కంసుడు తను భయపడే 8వ బిడ్డను చంపడానికి వసుదేవుడు దేవకిని జైలులో పెట్టించాడు. కృష్ణుడు ఎలా జన్మించాడు? దేవకి వసుదేవులకు 7 మంది పిల్లలు పుట్టారు. 6గురిని కంసుడు చంపేశాడు. 7వ బిడ్డ బలరాముడు. 8వ బిడ్డగా శ్రీకృష్ణుడు జన్మించాడు. అష్టమి రాత్రి చీకట్లో జైలులో. శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత మహావిష్ణువు దేవకి వాసుదేవుణ్ణి ఒక సహాయం కోరుతాడు: నేను మీ బిడ్డ శరీరంలో ఉంటాను, నాకు అనుమతి ఇవ్వండి అని. కృష్ణుడు పుట్టిన వెంటనే జైలు తలుపులు తానుగా తెరుచుకున్నాయి. గొప్ప వెలుగు వెదజిల్లింది. బంధాలు విడిపోయాయి. కాపలాదారులు నిద్రలోకి వెళ్ళిపోయారు. అప్పుడు వసుదేవుడు శ్రీకృష్ణుని గోకులంలో యశోద వద్ద పెట్టి అక్కడ పుట్టిన బాలికను తీసుకురాగా ఆమెను కంసుడు చంపబోయాడు. కానీ ఆ బాలిక దుర్గాదేవిగా మారి ఇలా చెప్పింది: నీ మృత్యువు నీకు దగ్గరలోనే ఉన్నాడు కంస అని.